హాయ్ అండి. హలో. ఆర్&ఏ ఛానల్‌లో ఇప్పుడు పెసర వడలు వీడియో చూద్దామండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: పెసలు, చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు, కరివేపాకు, నూనె. ఇప్పుడు దీన్ని తయారు చేసుకునే విధానం చూద్దామండి. పెసలు బాగా కడిగి 4, 5 గంటలు నీటిలో నానబెట్టాలి. ఇప్పుడు నానబెట్టిన పెసలు, అల్లం, పచ్చిమిర్చి వేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి. ఈ మిక్సీలో మన పేస్ట్‌ని చాలా పల్చగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేలా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పేస్ట్‌లో చిన్న వంట సోడా కూడా కలపాలండి. తగినంత కారం, తగినంత ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌లో మనం ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు, పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టాలండి. కడాయిలో నూనె వేసి వేడి చేయాలి. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని చేతితో లేదా స్పూన్‌తో చిన్న చిన్న వడల్లా వేసుకోవాలి. ఇవన్నీ మనము మీడియం ఫ్లేమ్ మీద చేయాలి. సో, మంట మనకి మీడియం ఫ్లేమ్ మీద ఉంటే వడలు కూడా చాలా స్మూత్‌గా ఉడుకుతాయండి. మధ్య మంట మీద ఉండడం వల్ల మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం వీటిని వేయించుకోవాలి. అంతేనండి, వేడి వేడిగా ఉన్న పెసర వడలు రెడీ. దీన్ని మనం కొబ్బరి చట్నీతో లేదా టమాటా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. ఇవి క్రిస్పీగా రావాలంటే మనం ఈ పేస్ట్‌లో నీరు ఎక్కువ వేయాలి. మీకు ఈ పెసరవడలు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.